ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 10 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. వ్యాఖ్యానాంశం: క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట. వ్యాఖ్యానాంశం: క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట. వ్యాఖ్యానం: కల్లోలంతో నిండిన ఈ లోకములో దేవుడు ఒక జనాంగమును తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. వారు ప్రభు అయిన యేసు శిష్యులు. వారు శ్రమల మార్గంలో నడవడానికి ఎంచుకున్నారు. ఇది ఇతరులు ఇంతకు ముందు అనుసరించిన మార్గమే. అనేక మంది విశ్వాసులు గొప్ప సంఘర్షణల గుండా వెళ్ళారు. అయినప్పటికీ వారు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు వెళ్ళిన వారి మాదిరిని అనుకరించాలనే ఆసక్తితో ఉన్నారు. సైన్యములో జరుగుతున్నట్టుగా చనిపోయిన సైనికుల స్థానంలో కొత్త వారిని నియమించినట్లుగా ఇక్కడ జరుగుతున్నది. తమ చుట్టూ చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ తెస్సలోనికయలోని నూతన విశ్వాసులు గతించిపోయిన వారి స్థానంలో ధైర్యంగా నిలబడ్డారు. ఆ విధంగా వారు ఇతరులతో కలిసి వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా కూడా క్రీస్తు యేసులో దేవుని సంఘాలుగా అనుకరించేవారుగా ఉన్నారు. వారు రక్షకుని పక్షముగా ఉండుటలోని గొప్ప ధన్యతలను ప్రశంసించుచు ఆయన పక్షముగా శ్రమలు అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారు. నజరేయుడైన యేసు దేవుని అభిషిక్తుడిగా నేడు పరలోకములో ఉన్నాడు అని అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో చదువుతాం. అందువలన ఆయన రాబోవు లోకములో ఘనపరచబడిన వాడుగా ఉంటాడు. ఇదివరకు అనేక తరముల నమ్మకస్తులైన విశ్వాసులు ఎదుర్కొన్నట్లుగా ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత చాలా తీవ్రమైపోయింది. ఒకప్పుడు ప్రవక్తలను, యేసు ప్రభువును సంహరించిన యూదులు ఇప్పుడు అనేక మందిని హింసించిన పౌలును కూడా వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వ్యతిరేకులు అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారని తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడింది. నేడు ఈ లోకము మనతో ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తిస్తుందని ఆశించకూడదు. సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు.